ఒకటి కూడా అమలు చేస్తాం. ఇంకా బీసీసీలో కొన్ని యాస్పిరేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఎస్సీల్లో చేర్చమని, ఎస్టీల్లో చేర్చమని ఇవన్నీ చెప్పారు. అవన్నీ కేంద్రానికి కూడా పంపించాం. అవి కూడా ఫాలో అప్ చేస్తాం. మొట్టమొదటిసారి దిశ ఎప్పుడో 96-97లో నేను ఎస్సీ కేటగరైజేషన్ ప్రవేశపెట్టాను. తర్వాత దాన్ని కాపాడలేకపోయారు. మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు దానికి అనుమతి ఇచ్చారు. మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్ తీసుకొచ్చి దామాషా ప్రకారం ఎస్సీస్లో కూడా మాలా మాదిగా రెల్లి ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఏబీసీ కేటగరైజేషన్ తీసుకొచ్చి ఎస్సీస్లో కూడా సామాజిక న్యాయం చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని కూడా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నేను ఆ రోజు జిఓఎంఎస్ నెంబర్ 3 ట్రైబల్స్ కోసం తీసుకొచ్చాను. దాన్ని కూడా కాపాడలేకపోయారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, అయితే సుప్రీంకోర్టులో కూడా కొట్టేశారు కాబట్టి నేను గిరిజన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని మీరు కూడా ఆలోచించుకొని రండి. మళ్ళీ అది నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నా అది ఆచరణ ఆమోదయోగ్యమైన ఒక పాలసీలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మొన్న అన్ని దిక్కల మీటింగ్లు పెట్టమన్నాం. వారు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని త్వరగా ఈ నిర్ణయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ మైనారిటీ సోదరులకైతే ఈ ప్రభుత్వంలో రక్షణ ఉండడమే కాకుండా అన్ని విధాల మొట్టమొదటిసారిగా మీరు చూస్తే అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అనేక విధాలుగా ఆదుకుంటున్నాం. ఎవరైతే మనకు మౌజంలకు కానీ ఇమాములకు కానీ వాళ్ళకి ఆన్రోరియం ఇవ్వడం, అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క దిశ జెండర్ ఈక్విటీ, ఆడబిడ్డలకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం ఎన్టీఆర్తో స్టార్ట్ అయింది ఆస్తిలో సమాన హక్కు. వీళ్ళందరినీ బాగా చదివించడం. ఆ తర్వాత నేను వచ్చి డాక్రా సంఘాలు పెట్టాం. ఈరోజు మనం ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూస్తే ఉమెన్ సెంట్రిక్ గానే తీసుకున్నాం. ఎవరైతే మహిళల్ని మనం ఎంపవర్ చేయగలిగితే ఆ కుటుంబమే కాకుండా సమాజం మొత్తం ఎంపవర్ అవుతున్న ఉద్దేశంతో దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకొక పక్క ఎకనామికలీ బ్యాక్వర్డ్. ఈరోజు కొంతమంది సమాజంలో అనేక సార్లు మనం చూస్తే మేము కూడా ఉన్నాం, అగ్రవర్ణాల్లో పుట్టడమే మా పాపం, మేము కూడా పేదరికంలో ఉన్నామని చాలామంది బాధపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం పేదవాళ్ళు ఎక్కడుంటే వారికి అండగా ఉంటాం, అన్ని విధాలా ఆదుకుంటామని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నాం. అందుకే తొందరలోనే ఒక ఫ్యామిలీ కార్డు తీసుకొస్తాం. ఆ ఫ్యామిలీ కార్డులో అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఒక కార్డు వ్యక్తిగత స్వేచ్ఛ, అందరికి కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, అదే సమయంలో ఫ్యామిలీని కూడా ఎంపవర్ చేయడం. ఈ రెండు పెడుతున్నాం. అంటే ఒక వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా కనీసం ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలతో ఆ కుటుంబంలో కానీ సమాజంలో కానీ గౌరవంగా బ్రతికే పరిస్థితి రావాలి. అదే మరి ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకొని ఎంపవర్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక వ్యవస్థని ఇంత మునుపంతా కూడా మీరు చూసి తొందరలోనే ఈరోజు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. సంజీవని ద్వారా ఆర్థిక వెసులుబాటు కలిగే పరిస్థితి వస్తుంది, ఇబ్బందులు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో టెక్నాలజీ జోడిస్తున్నాం. నిన్న మొన్న నేను చూశాను, ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారు వరల్డ్ ఏఐ సదస్సు పెట్టారు. అక్కడ నేను పోయి చూసినప్పుడు చాలా ఉపయోగపడే ఏఐ సొల్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొస్తాం. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో వీకర్ సెక్షన్ ఫోకస్గా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ పని చేసినా మీరు చేసే పనిలో వీకర్ సెక్షన్స్ని, బలహీన వర్గాల్ని ఎంతవరకు ఆదుకుంటున్నామో అది దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ. ఓకే అండి, ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థులపై ఓటింగ్ ఉందండి. ఇంకా ముందుగా 21వ అభ్యర్థన క్రింద సాంఘిక సంక్షేమ శాఖకు
11,118